అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మించగా, గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కుకున్న జాలర్ల కథగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు, హిందీ సహా తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకి సంబంధించిన HD ప్రింట్ ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. అయితే తాజాగా ఆ ప్రింట్ను ఒక ఆంధ్రప్రదేశ్ బస్సులో ప్లే చేసినట్టుగా సినిమా నిర్మాత బన్నీవాసు ఆరోపించారు. APSRTC బస్ సర్వీస్ నెంబర్ 3066లో మా సినిమా పైరేటెడ్ వెర్షన్ ప్లే చేసినట్టు తెలుసుకున్నాం. ఇలా చేయడం చట్టవిరుద్ధమే కాదు, ఒక రకంగా దౌర్జన్యం కూడా. ఈ సినిమాని తెర మీదకు తీసుకొచ్చేందుకు ఎంతో మంది చేసిన విశ్రాంతమైన కృషికి జరిగిన ఘోర అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా అనేది నటీనటులు, దర్శకుడు, నిర్మాతల కళ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని APSRTC చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలమైన ఉదాహరణ సెట్ చేయాలని తాను కోరుతున్నట్టుగా బన్నీవాసు వెల్లడించారు. ఇవాళ కలవడానికి ముఖ్యోద్దేశం పైరసీ. అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ, అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం ఛాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ, ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ, అవన్నీ ఫలించి, అది కాకుండా OTTలు పెరిగి, ఆ తర్వాత థియేటర్లో, చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఆడుతుంది. ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో, యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది. మళ్ళీ అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీని డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట, పగలు రాత్రుళ్ళు. ఆ సెల్లు ఈ సినిమాకి కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేసాము. కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. మేము అందరం బాధపడింది ఏంటంటే, ఒక RTC బస్సులో ఎలా వేస్తారు సినిమాని? అసలు ఓకే అంటే ఒక RTC బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము APSRTCలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డాం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేటు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు. ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 APSRTC పలాస నుంచి విజయవాడ వెళ్ళే RTC బస్. అది దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో, రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ APSRTC మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం,
మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి, ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది, మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు, 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలము. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కాషాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ VD12 కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా తన హెయిర్ని క్యాప్తో కవర్ చేస్తూ వస్తున్నాడు. ఎంత పెద్ద ఈవెంట్కి వెళ్ళినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు. తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటిసారి క్యాప్ లేకుండా దర్శనమిచ్చాడు. విజయ్ బోల్డ్ లుక్తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉస్తాద్ రామ్ పోతినేని సినిమాలంటే ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితం కాదు. క్లాస్ ఆడియన్స్కు తనదైన రొమాంటిక్ స్టైల్తో దగ్గరైన రామ్ మాస్ అభిమానులకు కూడా తన ఎనర్జీ స్కిల్స్తో కనెక్ట్ అయ్యాడు. ఆ క్రేజ్ తాజాగా రాజమండ్రిలో మరోసారి అర్థమైంది. రామ్ పోతినేని తన కొత్త సినిమా ర్యాపో 22 షూటింగ్ కోసం గోదావరి జిల్లాలకు రాగా అక్కడ అభిమానులు అతడికి ఇచ్చిన స్వాగతం నిజంగా ఒక సంచలనంగా మారింది. రామ్ రాజమండ్రికి చాలా ఏళ్ల తర్వాత రాగా ఆయనను చూడడానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చి రామ్కి స్వాగతం పలికారు. సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్ళినా అభిమానుల రభస కనిపిస్తూనే ఉంటుంది. కానీ రాజమండ్రిలో రామ్కు జరిగిన ఈ స్వాగతం విభిన్నంగా నిలిచింది. అభిమానుల హడావుడి మాత్రమే కాకుండా భారీ క్రేన్ సహాయంతో అద్భుతమైన గిఫ్ట్ను అందజేయడం జరిగింది. అభిమానులు ప్రత్యేకంగా అరటి గెలమాలను సిద్ధం చేసి దాన్ని క్రేన్ ద్వారా రామ్కు అందజేశారు. టాలీవుడ్ హీరోకు అభిమానులు గెలమాల వేసి స్వాగతం పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. అభిమానుల ఈ వినూత్న ఆలోచన అక్కడి ప్రజలను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రామ్ కూడా అభిమానుల ప్రేమను చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో మరో కొత్త నిర్మాణ సంస్థ రాబోతుంది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. VFC ప్రొడక్షన్ హౌస్ ద్వారా శివకృష్ణ మందలపు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం జరిగిన పూజా కార్యక్రమానికి షైన్ స్క్రీన్స్ అధినేత, నిర్మాత సాహు గారపాటి, డైరెక్టర్ కార్తిక్ రెడ్డి, నిర్మాత రామ్దాస్ ముత్యాల, నరసింహారెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత శివకృష్ణ మందలపు మీడియాతో మాట్లాడుతూ, మా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్పై త్వరలో ఒక పెద్ద సినిమా మొదలు కాబోతుంది. భవిష్యత్తులో మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం, ప్రోత్సాహంతోనే ఇవి మొదలు పెడుతున్నామని తెలిపారు. VFC నుండి త్వరలోనే మేజర్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుందని చెప్పారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన మేనలుడు అర్హాన్ ఖాన్ నిర్వహించిన డమ్ బిర్యానీ అనే పాడ్కాస్ట్లో చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ పాడ్కాస్ట్లో భాగంగా సల్మాన్ మాట్లాడుతూ తాను జైల్లో ఉన్నప్పుడే ఎక్కువగా నిద్రపోయినట్లు వెల్లడించాడు. నాకు సాధారణంగా అందరిలాగా నిద్ర పట్టదు. పడుకుంటే 1.5 గంటల లేదా 2 గంటలు అంతే నిద్రపోతాను. ఆపై ఏదో ఒక రోజు నెలకొకసారి 7 గంటలు నిద్రపోతాను. షూటింగ్లో టైం దొరికినప్పుడు షాట్స్ మధ్య నిద్రపోతాను. షూటింగ్లలో కుర్చీలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నేను ఎక్కువగా నిద్రపోయిందంటే జైల్లో ఉన్నప్పుడే. అక్కడైతే ఏ ఇబ్బంది లేకుండా 8 గంటలు నిద్రపోయేవాడిని. నేనేం చేయాలనే ప్రదేశాలలో ఉన్నప్పుడు నిద్ర మాత్రమే పోతాను అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు చిత్రసీమలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మరో వినూత్నమైన కుటుంబ కథా చిత్రం రాబోతుంది. విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా ప్రారంభంలోనే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ బంధాలను, సంగీతాన్ని ప్రధానంగా మేళవిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో విశేషమైన అప్డేట్ బయటకొచ్చింది. కామెడీ టైమింగ్కి పెట్టింది పేరైన వెన్నెల కిషోర్ ఈ సినిమాలో డాక్టర్ భ్రమరం అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేయగా దీని వెనుక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉందని చిత్ర బృందం చెప్పింది. ఆయన పాత్ర చుట్టూ నిర్మించిన గర్భగుడి వెల్నెస్ సెంటర్ నేపథ్యం వినసొంపుగా ఉంటుందట. సైన్స్తో కలిపిన సర్కాజం, నవ్వులతో మిక్స్ చేసి మతలబులు ఈ పాత్రలో వెన్నెల కిషోర్ టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు హద్దులు చెరిపేస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి.
2-3 పాటలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాయి. సోషల్ మీడియాలో దాదాపు ఏడాది పాటు వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ స్థాయి స్టార్స్, సెలబ్రిటీలు పుష్ప పాటలకు స్టెప్స్ వేయడంతో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగు పాటకు ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు. ఇన్నాళ్ల తర్వాత తెలుగు పాట అంతర్జాతీయ స్థాయిలో వినిపించింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాప్ గాయకుడు ఎడ్ షీరన్ ఇటీవల బెంగళూరులో లైవ్ షో చేశారు. ప్రపంచం మొత్తం చూసిన ఆ షోలో దేవరా సాంగ్ను పాడారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవరా సినిమాలోని చుట్టమల్లె సాంగ్కి మంచి స్పందన దక్కింది. సినిమాలో ఉన్నవి కొన్ని పాటలే అయినా ఆ పాట సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు. మలయాళంలో టోవినో థామస్తో కలిసి ఐడెంటిటీ సినిమాలో నటించింది త్రిష. అయితే ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకి విమర్శలను తెచ్చిపెట్టింది. అఖిల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏడాది జనవరి 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రీసెంట్గా ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన తెలుగు అభిమానులు ఈ పాత్రకి ఓకే చెప్పడం త్రిష చేసిన పొరపాటనే అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ త్రిష క్రేజ్, ఆమె అందుకనే పారితోషికం మామూలుగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఐడెంటిటీ చేసింది. టోవినో థామస్ పెద్ద హీరో అయినప్పటికీ ఆ సినిమాలో అతని ఇన్వెస్టిగేషన్లో ఒక భాగంగా మాత్రమే త్రిష కనిపిస్తుంది. హంతకుడిని చూసిన ఆమె అతని పోలికలను పోలీసులకు చెప్పడమే ఆ పాత్ర పని. ఏమాత్రం విషయం లేని ఆ పాత్రకు త్రిష ఎలా ఒప్పుకుందంటూ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాజీ డిఫరెంట్ షేడ్స్ చూపించగల నటుడు. సుదీర్ఘమైన కెరియర్ను కొనసాగిస్తున్న ఆయన ఇప్పటికీ బిజీగానే ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ తాను హీరోను కావాలని ఇండస్ట్రీకి రాలేదని, అందుకే తన కెరియర్ విషయంలో తనకి ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఒకప్పుడు ఈ పాత్రను ఇతను మాత్రమే చేయగలడు అనుకుని అతనితో చేయించడానికి ట్రై చేసేవారు. అలాంటి ఆర్టిస్టులు ఇబ్బందులు పెట్టినా భరించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం కాకపోతే మరో 4 ఆర్టిస్టుల పేర్లు ముందుగానే రాసి పెట్టుకుని ఉంటున్నారు అని అన్నారు. బ్రహ్మాజీ బాగా చేస్తాడు, సరదాగా ఉంటాడు, సర్దుకుపోతాడు. ఆయన వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమయానికి వస్తాడు, నవ్వుకుంటూ వెళ్తాడు అనే ఒక మార్కును నేను సంపాదించుకోవడం వలన ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. దర్శక నిర్మాతలు కూడా నన్ను గౌరవిస్తూనే నాతో వర్క్ చేయించుకున్నారు. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే ఆ విషయం కూడా అక్కడే చెప్తాను. ఏదో అన్నాడులే అనుకుని నవ్వుతూ తీసుకోను అని చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను ఒక తెలుగు సినిమా చూశాను. ఆ సినిమాలో తెలుగు వాళ్లను వెతుక్కోవాల్సి వచ్చింది. హీరోతో పాటు ముఖ్యమైన పాత్రలను తమిళ, మలయాళ, హిందీ ఆర్టిస్టులతో చేయించారు. చిన్న చిన్న పాత్రలను తెలుగు వాళ్లతో చేయించారు. అది నాకు చాలా బాధను కలిగించింది. అలాంటప్పుడు ఆ సినిమాను వేరే భాషలో తీసి ఇక్కడ డబ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అందుకే తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి అంటూ ఇటీవల మాట్లాడడం జరిగింది అని చెప్పారు. తమిళ నటుడు ధనుష్ హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగాను తన ప్రత్యేకతను చాటారు. ఆయన డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. తాజాగా మేకర్స్ ఈ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే పక్కా యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో వస్తున్నట్లు అర్థమవుతుంది. జాలిగా రండి, జాలిగా వెళ్ళండి అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. పావిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి జీవి ప్రకాష్ బాణీలు అందించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషలో ఒకేసారి సినిమాను విడుదల చేయనున్నారు. హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి కొత్త సూపర్ హీరోస్ వస్తున్నారు. మార్వెల్ నుంచి వస్తున్న తాజా చిత్రం థండర్ బోల్ట్స్. ఈ సినిమాకు జేక్ ష్రెయిర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఫ్లోరెన్స్ బర్గ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హర్బర్, వ్యాట్ రసెల్, ఓల్గా కురిలెంకో, పుల్మాన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అవెంజర్స్ అమెరికాను విడిచి వెళ్లిన అనంతరం నగరానికి కొత్త సూపర్ హీరోల అవసరం వస్తుంది. దీంతో అమెరికన్ రక్షణ విభాగం ఈ బాధ్యతలను సెబాస్టియన్ స్టాన్కి అప్పగించగా వింటర్ సోల్జర్ థండర్ బోల్ట్స్ అంటూ ఒక టీంని తయారు చేస్తాడు. ఈ థండర్ బోల్ట్స్ అమెరికాను ఎవరి నుంచి రక్షిస్తుంది, ఈ టీం చేసే సాహసాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ యాక్షన్ బ్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సైఫ్ అలీ ఖాన్పై జనవరి 16న దాడి జరిగిన విషయం తెలిసిందే. బాంద్రాలోని నటుడి నివాసంలో చోరీకొచ్చిన దుండగుడు సైఫ్పై కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడిని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు సైఫ్కు శస్త్రచికిత్స చేశారు. ఇటీవల డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే తనపై దాడి ఘటనకు సంబంధించి తొలిసారి స్పందించారు సైఫ్ అలీ ఖాన్. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ ఈ ఘటనపై స్పందిస్తూ, నాపై దాడి తర్వాత నా కుర్తా అంతా రక్తంతో తడిచిపోయింది. దీంతో నా భార్య కరీనా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆటో లేదా క్యాబ్ కోసం ట్రై చేస్తుంది. అయితే రక్తంతో తడిచిన నన్ను చూసిన తైమూర్ నా దగ్గరికి వచ్చి, నువ్వు చనిపోతున్నావా నాన్న అని అడిగాడు. అప్పుడు నేను లేదు అని చెప్పాను. ఆ తర్వాత నాతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు. నేను తైమూర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఎందుకని ఆలోచించాను, కానీ వాడు రావడం నేను ఒంటరిగా లేను అనే ఫీలింగ్ని ఇచ్చిందంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఇప్పటికే సిఐడి విచారణకు వర్మ హాజరయ్యారు. ఇదే సమయంలో ఆయనకు మరో కేసులో సిఐడి పోలీసులు నోటీసులు అందజేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తాజా సినీ ప్రమోషన్లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరు కావడానికి తనకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరుతూ తన తరపు న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి వర్మ పంపారు. దీంతో వర్మకు రేపు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులు యోచిస్తున్నారు. పెళ్ళై 20 ఏళ్లవుతున్న మహేష్, నమ్రత జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. వారిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది అనిపిస్తుంది. వైవాహిక జీవితం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఇన్స్టా ద్వారా ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ నమ్రతకు విషెస్ తెలిపాడు. ఆ పోస్ట్లో నువ్వు నేను అందమైన 20 ఏళ్లు, ఎప్పటికీ నీతోనే నమ్రత అంటూ ఓ లవ్ ఎమోజీని మహేష్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో మహేష్ కళ్ళన్నీ భార్య నమ్రత వైపే ఉండగా నమ్రత ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. ఈ పోస్ట్ చూసిన మహేష్ ఫ్యాన్స్ ఈ ఆదర్శ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం టాలీవుడ్ మొత్తం నీ వైపు చూస్తుంటే నువ్వు మాత్రం నమ్రత వైపు మాత్రమే చూస్తున్నావంటూ కామెంట్ చేస్తూ వారిని పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా నమ్రత వ్యక్తిగత జీవితం, మహేష్ సినీ కెరీర్ ప్లానింగ్, బిజినెస్లతో పాటు పలు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయడంలో బిజీగా జీవితాన్ని గడుపుతోంది. మా కంట్రోల్లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాని మాత్రం చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా అని విజ్ఞప్తి చేశారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దానిపై విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నిన్న లైలా ఫంక్షన్ జరిగింది. అండ్ మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము. నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. అది జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా. అది ఒకళ్ళు ఇద్దరిది కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్స్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేది కాకుండా ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. సో ఐ రిక్వెస్ట్ మీడియా కూడా కొంచెం దీన్ని తీసుకెళ్ళి అందరికి రీచ్ అయ్యేది చూడండి. థ్యాంక్ యూ సార్. సినిమా ప్రమోషన్ చాలా పాజిటివ్గా వెళ్తుండే. పాటలకు కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది
అన్నీ నా పర్సనల్ అది. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ, బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా? అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా? సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా అని 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? టాలీవుడ్లో డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేసే అతి కొద్ది మంది హీరోలలో శ్రీ విష్ణు టాప్ లిస్ట్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన 18వ సినిమాతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ను హైలైట్ చేయనున్నట్లు అర్థమవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కళ్యా ఫిల్మ్స్తో కలిసి నిర్మితమవుతుంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విద్యా కొప్పినేడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్పై క్లారిటీ ఇస్తూ స్పెషల్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. టైటిల్ పోస్టర్లు శ్రీ విష్ణు మాస్ లుక్లో కనిపిస్తారు. ఒక చేతిలో మ్యూజిక్ సిస్టమ్, మరొక చేతిలో సుతిల్ బాంబ్ పట్టుకుని నిలబడి ఉండటం విశేషం. ఇందులో సింగిల్ అనే స్పెషల్ ట్యాగ్తో కనిపిస్తారని అర్థమవుతుంది. ఈ లుక్ యువతను బాగా ఆకర్షిస్తుంది. టైటిల్ గ్లిమ్స్ కూడా మేకర్స్ వినోదాన్ని మేళవిస్తూ తీర్చిదిద్దారు. టైటిల్ గ్లిమ్స్లో మొదట వెన్నెల కిషోర్ 35 ఏళ్ల వయసు వచ్చినా ఎందుకు ఇంకా సింగిల్గా ఉన్నాడో వివరిస్తూ నవ్వులు పోయించారు. దానికి కారణం దరిద్రానికి దత్తపుత్రుడు అంటూ శ్రీ విష్ణు క్యారెక్టర్ను పరిచయం చేశారు. ఓ పార్కులోకి ఎంట్రీ ఇస్తూ మ్యూజిక్ సిస్టమ్ మోగిస్తూ రొమాంటిక్ వాతావరణాన్ని అల్లకల్లోలం చేసినట్లు చూపించారు. ఎర్రని బెలూన్లు పేల్చడం, ప్రేమికులపై తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యవహరించడం గ్లిమ్స్లో హైలైట్గా నిలిచింది. ఆసక్తికరంగా ఇద్దరు అమ్మాయిలు అతన్ని ప్రేమిస్తున్నా ఇంకా ఒంటరిగా ఉన్నట్లు చూపించారు. ఇదే సినిమాలో ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూదా వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి బ్రహ్మ ఆనందం అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతుంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే బ్రహ్మ ఆనందం ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే విషయం స్పష్టమవుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడు థియేటర్ ఆర్టిస్ట్ కావాలి అనుకుంటాడు. దీనికోసం అతనికి కొంత డబ్బు అవసరమవుతుంది. ఆ క్రమంలో అతనికి ఓ ముసలి వ్యక్తి పరిచయమై తన 6 ఎకరాల పొలం ఇచ్చేస్తానంటాడు. అయితే 10 రోజుల పాటు తన స్వార్థం కోసమే ఆలోచించకుండా పక్కనున్న వారి కోసం కూడా ఆలోచించాలనే కండిషన్ పెడతాడు సదరు ముసలి వ్యక్తి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే బ్రహ్మానందం సినిమా.
కరోనా సమయంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాను థియేట్రికల్ రిలీజ్కి ప్లాన్ చేశారు. త్వరలో ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్తో థియేటర్ల ద్వారా రాబోతున్న సినిమా ప్రమోషన్ కోసం సీరత్ కపూర్ మీడియా ముందుకొచ్చింది. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా సీరత్ కపూర్ ఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమాను థియేటర్లో చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సీరత్ కపూర్ చెప్పుకొచ్చింది. అదే సమయంలో మీడియా వారు ఈ వ్యాలంటైన్స్ డే ప్లాన్ ఏంటి అని ప్రశ్నించిన సమయంలో సరదాగా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏం లేవని, ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని, మింగిల్ కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ మీద తాను చులకన చేయనున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది, దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు. గతంలో తండేల్ సినిమా ఈవెంట్లో మాట్లాడుతున్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్టు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్ కాదని నేను భావించి నో కామెంట్స్ అని కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్న ఆయన చరణ్ తనకు కొడుకు లాంటి వాడని చెప్పుకొచ్చారు. నాకున్న ఏకైక మేనలుడు రామ్ చరణ్, ఆయనకున్న ఏకైక మేనమామను నేను. నిజానికి ఆ రోజు దిల్ రాజు కష్టాలను ప్రస్తావిస్తూ నేను మాట్లాడాను. అది యాదృచ్ఛికంగా వచ్చిన విషయమే తప్ప నేను కావాలని ప్రస్తావించింది కాదు అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు. ఈ విషయంలో ఫీల్ అయిన మెగా అభిమానులకు నేను చెప్పేది ఒకటే, నేను ఉద్దేశపూర్వకంగా దిల్ రాజుతో మాట్లాడుతున్నప్పుడు అలా అనలేదు. చరణ్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక ఎక్సలెంట్ రిలేషన్షిప్. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి. దయచేసి అర్థం చేసుకోండి. దిల్ రాజు లైఫ్ గురించి ప్రస్తావించడానికి మాత్రమే ఆ పదాన్ని వాడాను. అలా వాడడం కరెక్ట్ కాదేమో అని తర్వాత అనిపించింది అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను, వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. హీరో అజిత్ దుబాయ్ కార్ రేస్ తర్వాత ఎస్టోరీలో జరిగే భారీ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఈవెంట్ కోసం పోర్చుగల్లో ఉన్నాడు. దానికోసం శిక్షణ పొందుతున్నాడు. స్ప్రింట్ ఛాలెంజ్లో భాగంగా శిక్షణ సెషన్లో పాల్గొంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో ట్రాక్పై అతడు మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. అతడి కారు బాగా దెబ్బతినగా మరోసారి గాయాల బారిన పడకుండా బయటపడ్డాడు. అతడు పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఈ ఎమోషనల్ ఘట్టం తర్వాత ఏకే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అతడు దీనిని చిన్న ప్రమాదంగా అభివర్ణించాడు. తాను సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. ప్రమాదం తర్వాత తనకు లభించిన ప్రేమ మద్దతుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావుపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ కొడుతుంది అనే భావన ఎప్పుడు కలగలేదు.
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాము. అదే ఎజెండా పెట్టుకుని దాన్ని దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేరు థాట్. బాగా కనెక్ట్ అయ్యారు కదా. అఫీషియల్ గా మీరు అన్న చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలు మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. అలాగ వచ్చేదాకా వదలం. అదర్థం అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాం. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు కాలేజ్ డేస్ నుంచి? అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత, నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే? సినిమా అంటే తెలియకుండా ఏజ్ 5-6 years అప్పుడు నుంచి అట్రాక్షన్ ఎక్కువ. ఎందుకు అలా అంటారు? ఆ విజయ్ లాంటి హీరో నేను తిరస్కరించలేదు. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ చేసేది చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరమైతే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళు నన్ను పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకెళ్ళాము? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.